నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ఏడాది పాలనలో కాకినాడ నగర అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఏం చేశారో చెప్పాలి. ఏడాది పాలన సంబరాలను ఎద్దేవా చేసిన సిపిఎం నగర కమిటీ. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ దినోత్సవం. ప్రభుత్వ పాలనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు నిత్యం సేవలందించే అవకాశం రెవెన్యూ శాఖకు ఉంటుందన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్. ఎమ్మెల్యేగా ఈ సంవత్సర కాలం పాలన సంతృప్తినిచ్చింది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి చేశానన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. ఇక డీటెయిల్స్ చూస్తే, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కచేరీపేట సిఐటియు కార్యాలయం నందు జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిఐటియు జిల్లా సిఐటియు అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టియుసి ఏపీఎన్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాలూరి రాసు, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాసుబాబు మాట్లాడుతూ, బ్రిటిష్ వాడితో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మోడీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్పొరేట్ల లాభాలు పెరిగి కార్మికులు ఏ హక్కులు లేని బానిసలుగా మారిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసి, పోస్టల్, బిఎస్ఎన్ఎల్ పాల్గొంటున్నారని, ప్రభుత్వ పథకాలలో పనిచేసే ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు, అసంఘటిత కార్మికులందరూ కూడా సమ్మెను బలపరచడం ద్వారా మోడీ కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్, సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ నాయకులు, ఐఎఫ్టియు, పంచాయతీ వర్కర్స్ యూనియన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ బంద్ జరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమల బంద్, కార్మికుల సమ్మె జరుగుతాయి. ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిన అవసరం ఈ దేశ ప్రజలందరి మీద ఉంది. ఎందుకంటే నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. లేబర్ చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకురావడం ద్వారా ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారు, సమ్మె చేసే హక్కు కోల్పోతారు, అదేవిధంగా కనీస వేతనాలు అడిగే హక్కు కోల్పోతారు. అంతేకాక ఈ కోడ్ల ద్వారా యజమానులకి శిక్షల నుంచి తప్పించుకోవడానికి, పెనాల్టీతో సరిపుచ్చడానికి ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రధానంగా ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన కర్తవ్యం కార్మిక వర్గం మీద, రైతాంగం మీద పూర్తిగా ఉంది. దేశ ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మె ద్వారా ఈ దేశంలో పాలక వర్గాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పికొట్టాలి, కార్మిక చట్టాలను కాపాడుకోవాలి, కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయంలో రైతాంగానికి సబ్సిడీలు కొనసాగించాలి, వాళ్ళకి రాయితీలు కల్పించాలి, గిట్టుబాటు ధర చెల్లించాలని చెప్పేసి ఈ సమ్మె సాగుతుంది. ఈ జూలై 9వ తేదీని అఖిల భారత సమ్మె, ఆ సమ్మె ఈ జిల్లాలో జయప్రదం చేయడం కోసం చెప్పి ఇంతవరకు సదస్సు జరిగింది. ప్రధానమైన అన్ని సెక్టార్స్ నుంచి కూడా రెడ్లై ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఉన్న పెద్ద సంస్థలన్నింటి ఓఎన్జీసీ, రిలయన్స్, కాకినాడ పోర్టు, ఇండస్ట్రియల్ ఎస్టేటు, పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఆక్వా, ఈడుపుకల కర్మాగారం, స్కీమ్ వర్కర్లు, ట్రాన్స్పోర్టు లాంటి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలకు వచ్చారు. వాళ్ళందరూ కూడా సమ్మెను జయప్రదం చేస్తామని చెప్పారు. వెళ్ళినటువంటి
18 రోజుల సమయం. ఈ 18 రోజుల సమయంలో 21 మండలాల్లోనూ కూడా మండల ప్రిపరేటరీ సమావేశాలు జరుగుతాయి. వీటితో పాటుగా అన్ని సంస్థలకి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఎవరికైతే అందలేదో వాళ్ళకి రాబోయే 3-4 రోజుల్లో సమ్మె నోటీస్ ఇస్తాం. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం. జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. మరి ఏదైతే 4 లేబర్ కోడ్లు రద్దుకై 9 తారీఖు చేస్తున్నామో దాన్ని తీర్మానంలో పెట్టి కార్మికులు, కర్షకులు, అలాగే రైతు సంఘాలు, రైతులు కూడా అందరూ కూడా కలిసి గట్టిగా వచ్చి ఈ యొక్క లేబర్ కోడ్ రద్దు చేయాలని, అలాగే ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే స్కీమ్ వర్కర్స్కి, అలాగే అంగన్వాడీకి, ఆశా వర్కర్లకు కూడా వాళ్ళ గవర్నమెంట్ పరిస్థితులు ఏదైతే ఉన్నదో చట్టరీత్యా వాళ్ళని కూడా వర్తించేలాగా ఈ సమ్మెలో భాగంగా తీర్మానం జరిగింది. అలాగే మరి కాకినాడ పరిసర ప్రాంతాల ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే మరి పరిశ్రమలు ఉన్నాయో మరి ఏడుపులేల్స్ కానీ అలాగే ఫెర్టిలైజర్స్ కానీ 50 మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొవాలి. అవసరమైతే కోట ప్రభుత్వం పారదోలి మరి కార్మిక చట్టాన్ని బ్రతికించేలాగా ఈ రోజు కార్మికులు లేనిదే, రైతు లేనిదే మరి ప్రపంచమే లేదు అన్నట్టుగా ఈవేళ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమ్మెలో అందరూ పాల్గొని సమ్మెను విజేతం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి నా పేరు తాళ్ళూరి రాజు, ఐఎన్టీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్గనైజ్ సెక్రటరీ అండ్ ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ డిస్టిక్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్. జూలై 9 సమ్మె జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా సదస్సుకి అనేక రంగాల నాయకత్వం, సంఘాల నాయకత్వం హాజరయ్యి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసాం. వాళ్ళందరూ ఆ సమ్మెలో పార్టిసిపేట్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ఈ సదస్సులో చేసినటువంటి నిర్ణయాలు ఈ 23, 24, 25 తేదీలలో అన్ని పరిశ్రమల యాజమాన్యాలకు, దుకాణాల యాజమాన్యాలకు, షాపింగ్ మాల్స్కి, ప్రభుత్వ కార్యాలయాలకి అందరికీ కూడా సమ్మె నోటీసులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అదే 25 నుంచి 30 తారీఖు లోపు అన్ని మండల కేంద్రాల్లో ఇదే తరహాలో సదస్సులు నిర్వహించి కార్మిక వర్గాన్ని సిద్ధం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. 1 నుంచి 5వ తారీఖు లోపు మొత్తం పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఏ ప్రాంతాల్లో నివాసం ఉంటారో అక్కడికి వెళ్ళి ప్రచారం నిర్వహించాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని, అలాగే మెయిన్ రోడ్లో ఈ షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి కార్మికులకు ప్రత్యేకంగా ఈ కూర్చునేటువంటి హక్కు, కనీస వేతనాలు అమలు చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చేందుకు వాళ్ళలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. 7, 8 తారీఖుల్లో అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించేటువంటి ప్రయత్నం. 9వ తారీఖున ఒక భారీ స్థాయిలో ప్రదర్శనలు, ర్యాలీలు, బహిరంగ సభలు జరిపి ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పని గంటలను తక్షణం ఉపసంహరించుకునేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి మొత్తం కార్మికులు, అది సంఘంలో ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, ఏ సంఘంలో ఉన్నా కానీ జూలై 9 మాత్రం పని బంద్ చేసి మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకి బుద్ధి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కాకినాడ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన 10వ ప్రజా దర్బార్కి 21 వినతులు అందినట్లుగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని తమ సమస్యలకు సంబంధించి 21 వినతులను అందజేశారని తెలిపారు. వీటిలో 3 వ్యక్తిగత వైద్య సంబంధిత అర్జీలను అప్పటికప్పుడు పరిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్, తలాటం హరీష్, చింతపల్లి అర్జున్, డిఆర్యుసిసి మెంబర్ ముత్యాల అనిల్, లాయర్ దుర్గా ప్రసాద్, జిన్నూరు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అదే మీరు ఎలా చదువుకుంటారా?
గ్రీవెన్స్ ఉదయం నుంచి కూడా చాలామంది అర్జీలు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. మొట్టమొదటినే ఒక వికలాంగురాలు వచ్చి నాకు సదరణ కింద ఎటువంటి అమౌంట్ రావట్లేదని చెప్పారు. వెంటనే మేము జిఎస్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడాం. ఆనంద్ గారు, ఫౌండేషన్ చైర్మన్ ఆనంద్ ఫౌండేషన్ హరీష్ గారు, నాగమణి గారు, అర్జున్ గారు, ఇంకా చాలామంది కార్యాలయ సిబ్బందితో కూడా గ్రీవెన్స్లో పాల్గొంటున్నాం. ఉదయం నుంచి కూడా వస్తున్న అర్జీలు ముఖ్యంగా పెన్షన్ సంబంధించి, ట్రాన్స్ఫర్ సంబంధించి, కాలేజీ ఫీజెస్ మాకు కన్సెషన్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. అనేక అర్జీలు వైద్యానికి సంబంధించిన వేళ ఎక్కువ వచ్చినవి, అదేవిధంగా కొంత ల్యాండ్ ఇష్యూలు కూడా వచ్చినవి. సంబంధిత అధికారులతో మనం మాట్లాడుతున్నాం. ప్రతి గ్రీవెన్స్లో కూడా మేము పరిశీలించి అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తున్నాం. కొన్ని లీగల్ సంబంధించిన ఇష్యూలు కూడా ఉన్నాయి. అందువలన మేము అటువంటి సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకొని ఫిర్యాదుదారు నుంచి అన్ని వివరాలు సేకరించి ముందుకు వెళ్తున్నాం. ఈవేళ సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరఫున తలాట హరీష్ గారు ఎంఆర్ఐ స్కాన్కి సంబంధించి ఒక ఆయనకు వెంటనే ప్రైవేటు ఒక ఆసుపత్రితో మాట్లాడారు. స్కానింగ్ సెంటర్తో మాట్లాడి ఈవేళ వెంటనే వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు చేసినందుకు మా సంస్థ తరఫున సానా సతీష్ గారు ఎంపీ ఆఫీస్ తరఫున ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము.